క్యూనైన్ న్యూస్కు స్వాగతం. శ్రీభాషిత పాఠశాల 20వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ పూలపల్లి సుందర్ సరస్వతి మాత విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ శ్రీభాషిత పాఠశాల స్థాపించి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతోందని, విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కారణం నాకు బలమైన నా కుటుంబం, అలాగే నా తోటి కొన్ని సంవత్సరాలుగా అనుబంధం పెంచుకుని పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అలాగే తల్లిదండ్రులు కారణం అని అన్నారు. రాబోయే రోజులలో శ్రీభాషిత పాఠశాల అనేది ఒక గొప్ప పునాదికి నాంది పలుకుతోందని కొనియాడారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ శ్రీభాషిత పాఠశాలలో మా పిల్లలు చదువుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని, శ్రీభాషిత పాఠశాలలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా ఒక పండగ వాతావరణంలా ఉంటుంది అని చెప్పారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ తల్లిదండ్రులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ వేడుకలలో శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ పూలపల్లి సుందర్ గారు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 29 మే 2005వ సంవత్సరంలో శ్రీభాషిత ఆవిర్భవించింది. ఆ రోజు సహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగ శర్మ గారి చేతుల మీదుగా సరస్వతి మంత్రోపదేశము, అక్షరాభ్యాసంతో ఒక 300 మంది చిన్నారులకు అక్షరాభ్యాసంతో ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పాఠశాలకు ఇంతటి ఒక బృహత్తరమైన ఒక ఫీలింగ్ వచ్చే పేరు కూడా ఇచ్చింది. ఆ రోజు ఉదయం 6:30 అయిపోయింది. ఆయనను కలిసినప్పుడు స్వామి గారు ఇక్కడ మీరు మాకు టైం ఇస్తారని చెప్పారు. మేము మన గలత్లోకి వచ్చినాం. ఈ బ్రహ్మ కారణం మీ చేతుల మీద జరగాలన్నప్పుడు సరే వస్తానని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టారు. దానికి అంతవరకు నేను అడిగినాను, మా స్కూల్కి ఒక పేరు ఇవ్వండి. ఏమి ఇంకా స్కూల్కి పేరు పెట్టలేదు. లేదు, ఆ పేరు మీ అటువంటి మహానుభావులతోనే పెట్టాలని. ఏం లేదు, మీరు ఏం చెప్తే అది ఆప్షన్. అప్పుడు 2 నిమిషాలు ఆలోచించుకొని శ్రీభాషిత, శ్రీ అంటే లక్ష్మీదేవి, భాషిత అంటే సరస్వతి దేవి, 2 కలుస్తున్నాయి కాబట్టి ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు. ఇంకా అప్పటికి ఇప్పటికీ గూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి ఆ పేరు పలికితే. అందుకోసమే ఎప్పుడన్నా శ్రీభాషితను ఎవరైనా తప్పుగా పలికితే భరించలేదు. ఇవాళ 150 వట్టిగానే ఫ్రీగానే వచ్చినట్టు వచ్చినాయి. ఏం అడ్వర్టైజ్మెంట్ ఏం చేయకుండా. ఇది మేము చేసుకున్న బంధము, అనుబంధము. దాంతో ఇది భగవంతుడు మాకు మీకు ఎప్పుడు ఆయురారోగ్యాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని, ఇట్లా సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో ఇట్నే కలకాలం కలిసి ఉండాలని, రానున్న రోజులలో శ్రీభాషిత ఇంకా ఒక మహోన్నత స్థితికి చేరుకొని మా పిల్లలను, మన పిల్లలను కూడా హిమాలయాల అటువంటి శిఖరాలను తాకే ఒక గౌరవ మర్యాదలు అందుకోవాలని, ఆ భగవంతుడు మనందరికీ అటువంటి ఆశీర్వాదాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా నా తరఫున, నా టీచర్స్ తరఫున, నా స్టాఫ్ తరఫున, మా యాజమాన్యం తరఫున మరొకసారి ఆ దేవదేవుని, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 2 years నుంచి ఇక్కడే చదువుతున్నారు. చిన్నబాబు నర్సరీలో ఇక్కడే జాయిన్ చేశాము. పెద్దబాబు యాక్చువల్గా శ్రీ చైతన్యాలో ఉండే స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ మా బాబుని, పెద్ద బాబుని కూడా ఇక్కడే షిఫ్ట్ చేశాము. ఇద్దరు ఇప్పుడు ఇక్కడే చదువుతున్నారు. మేమైతే చాలా ప్రౌడ్ పేరెంట్స్ అండి శ్రీభాషిత స్కూల్కి. అంటే ఎందుకంటే ఎక్కడా లేని, అంటే ఒక డిఫరెంట్ కల్చర్, మన హిందూ సంప్రదాయాన్నే కాదు ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. పిల్లలకు కూడా అందరినీ గౌరవించాలి అంటే మన అంటే ఎథిక్స్తో, విలువలతోని పిల్లల్ని పెంచాలి అనేది మాకు నేర్పిస్తున్నారు. స్కూల్లో పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు. అప్పటి చదువు మళ్ళీ నాకు ఇప్పుడు ఇక్కడే శ్రీభాషితలోనే కనిపిస్తుంది. దానికి నేను నిజంగా అసలు మీరు సార్ మేము లక్కీ. అసలు ఈ స్కూల్లో మా పిల్లల్ని చేర్చడం మాకు చాలా, అసలు మేము లక్కీగా ఫీల్ అవుతున్నామండి. ఇంకా ఫర్దర్ 10th క్లాస్ వరకు ప్రతి టీచర్తో, మా పిల్లలు 10th వచ్చే వరకు వాళ్ళ ప్రతి క్లాస్ టీచర్తో కూడా మాకు అంతే రెస్పాన్స్ ఉంటుందని మేము నమ్ముతున్నాం కంపల్సరీ. అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ మేడం. సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్. మాకు ఇప్పుడు పరిచయమైన మేడమ్స్లలో సంజీవన్ మేడం, స్వప్న మేడం, రేఖా మేడం, కరుణ మేడం,
వీళ్ళందరూ చాలా బాగా సపోర్టివ్ చేస్తుండే. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అయినా దేంట్లోనైనా మాకు తెలియకపోతే సలహాలు ఇవ్వడం చేయడం, బాగా మాకు ఇంట్లో చేయడం చాలా బాగా సంతోషం. హ్యాపీ బర్త్డే శ్రీ భాషిత. హ్యాపీ బర్త్డే శ్రీ భాషిత. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.